ముందు ముందు అయితే చాలా డిసార్టనింగ్గా ఉంది రవితేజ గారు. బికాస్ మిమ్మల్ని ఒక ఖడ్గం లాంటి సినిమా ఒక 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 ఏమంటారు విక్రమార్కుడు ఒక ప్రేక్షకుల ప్రజల తరఫున నిలబడే ఒక అలాంటి హీరో చూస్తారు అని చూడాలనుంది. చూస్తారు, డెఫినెట్ చూస్తారు. ఎప్పుడు చూడబోతున్నాం? చూస్తారు, ఎప్పుడైనా చెప్తాను, డెఫినెట్ చూస్తారు, డెఫినెట్గా చూస్తారు. బికాస్ ఇట్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్. మీరు అప్పుడంత ఇష్యూస్లో, సోషల్ ఇష్యూస్లో, పొలిటికల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిన రవితేజ గారు అంటే సినిమాల్లో మీ క్యారెక్టర్స్ అసలు మనకు తెలియదు, బేసిక్గా నాలెడ్జ్ బాగా జీరో మనకి. పొలిటికల్ కొన్ని పదాలు పడారు చూసారా, అట్లా నాలెడ్జ్ జీరో జీరో, అస్సలు తెలియదు. మనసు ప్రశాంతంగా ఉండడానికి మీ గ్లామర్ కదే రాసి అసలు శుభ్రంగా వచ్చామా, హ్యాపీగా ఇక్కడ మాట్లాడుకున్నామా, ఇలా చేసుకున్నామా, అంతే. మీరు చాలా మంచి డైరెక్టర్, పొటెన్షియల్ డైరెక్టర్ అని చెప్పి మీ గురువు గారు వర్మ గారు కూడా పోయారు. షాక్కి ఈ సినిమాకి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? గ్యాప్ వచ్చిందంటే సక్సెస్లో ఉన్న వాళ్ళు గ్యాప్ తీసుకుంటారండి. నేనేం గ్యాప్ తీసుకోలేదు, కంటిన్యూగా నేను అదే పనిలో ఉన్నాను. కథలు రాసుకుంటాను. లేదండి, కన్విన్స్ చేయడం. ఇప్పుడు నేను మళ్ళీ షాక్ కమర్షియల్గా పెద్ద పేజీలో కాబట్టి మళ్ళీ ఫస్ట్ ఫిల్మ్ షాక్ తర్వాత మిరపకాయ మధ్యలో నేను కథలు రాసుకున్నాను, హీరోలు కథలు చెప్పాను, ప్రొడ్యూసర్ కథలు చెప్పాను. ముందుకు వచ్చాయి కొన్ని అనౌన్స్మెంట్లో ఆగిపోయి, కొన్ని కూడా జరిగాయి, కొన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి, కొన్ని పోస్ట్ పోన్ అయినాయి, కొన్ని మిరపకాయ తర్వాత ఉన్నాయి. మీన్ వైల్ నేను బుజ్జిగాడు, చిరుత, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చింతకాయల రవి, అదుర్సు వీటన్నిటి రైటర్గా పనిచేశాను.